నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని ప్రసమంత్ పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఏమంది రామారావు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు రకరకాల మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటే ఒక ఉలిక్కిపాటు ఉంది ఇక్కడ బీఆర్ఎస్ కి, ఇక్కడ వైసీపీకి అనే మాట వినపడుతుంది. వాళ్ళ ఏం మాట్లాడుకుంటారు అనేది లైవ్ ఇవ్వండి అని బొత్స గారి వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు అనుకోవచ్చు సార్? ఆయనకి అంటే బాగా సీనియర్ గాని అజ్ఞాని. ఎందుకంటే మరి మీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, కేసీఆర్ని గెలిచారు, అంటే పరామర్శించాడు, అది లైవ్ చూపించారా? ఏం మాట్లాడుకున్నారు? ఏమైనా కుట్ర పనొచ్చు కదా, ఎలక్షన్ ముందు కదా, అంతే కదమ్మా. అసలు సీఎం తో యాక్సెస్ లేదు కదా సార్ ఈ 5 ఏళ్ళు. ఇప్పుడు అంటే ఇప్పుడు కదమ్మా, మొన్న జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ని కలిసినప్పుడు, అది ఎలక్షన్స్ ముందు కలిసినప్పుడు ఏ రహస్యాలు మాట్లాడారు అన్నది కావాలి కదా, లైవ్ ఉండాలి కదా. తర్వాత వీళ్ళ తాలూకు వ్యూహాలు ఎలా మారాయో లైవ్ కావాలి కదా. మరి మొన్న మీరు లాస్ట్ 5 years అంటే అసెంబ్లీలో మీరు మాట్లాడుకుంటున్న మాటలు లైవ్ ఎందుకు ఇవ్వలేదు? మీరు జర్నలిస్టులు కూడా ఎందుకు అనుమతించలేదు? మీరు కొన్ని ఛానల్స్కి ఎందుకు బ్యాన్ విధించారు? మీరు కొన్ని ప్రింట్ మీడియా సంస్థలను ఎందుకు మీరు మీటింగ్ని పిలవటం లేదు? వీటి సమాధానం చెప్పి బొత్స మాట్లాడితే బాగుంటుంది. అసలు బొత్స మాట్లాడకూడదు. ఉత్తరాంధ్రకి అంటే మగుటం లేని మహారాజు లాంటి బొత్సకి తన సీటు తనే గెలవలేకపోయేటంటే మళ్ళీ ఇంకోసారి మాట్లాడకూడదు. తన మీద ఎంత వ్యతిరేకత ఉంది, ప్రజలు తనను ఎంత తిరస్కరించారు, ఎలా చీకుట్టారో ఓట్లతోనే చూపించారు. లైవ్ ఇవ్వాలి కదా, కొత్తగా మాట్లాడుతున్నట్టు వాటి అవన్నీ పరిష్కారం కావాలి కదా. ఇక్కడ ఉలిక్కి పడతారంటే వాళ్ళు వచ్చారమ్మా, అపరిష్కృతంగా చాలా సమస్యలు ఉన్నాయి, మాట్లాడుకున్నారు. దాంతో మీకేం పని? మీరు అధికారంలో లేరు కదా. ఒకవేళ మీ వల్ల ఏదైనా ప్రభుత్వానికి విఘాతం జరిగినట్టయితే పిలిపిస్తారు, అడుగుతారు. నిజంగా నష్టం జరిగినట్టయితే మీ ద్వారా రప్పిస్తారు. అది మీకు తెలియవలసిన విషయం కాదు, అంతర్గత వ్యవహారం. 5 సీఎంలు మాట్లాడుకున్న విషయాలు మీకెందుకు చెప్పాలా? మరి 2 రోజు పేపర్లో వేశారు కదా సీఎం గారు, ఏం మాట్లాడుకున్నాము అంతవరకు తెలుసుకోండి. మిగతా విషయాలు మీకెందుకు? ఇలా తొందరపడిపోయి మాటలు జారడం వల్లే ఆ పార్టీ మీద ఏమో ప్రజలకి అసహ్యం పుట్టింది. టూ ఇయర్లీ అండి, ఇంకా 9 రోజులు కాలేదు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి అంటే మీరు చేసిన పెద్ద పాప ఏంటంటే ఇంతవరకు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుకోమంటాడు. అర్థం ఉందా? ఏదో గతకలు నువ్వు పూర్తిగా పెద్దవి చేసినటువంటి గతకల రోడ్డుకి మోక్షం కలుగుతుంది. నువ్వు నిర్లక్ష్యం చేసినటువంటి అమరావతికి మోక్షం కలుగుతుంది. అలాగే నువ్వు ఎక్కడెక్కడైతే పూర్తిగా నెగ్లెక్ట్ చేసావో మచిలీపట్నంకి రిఫైనరీ ఆయిల్ ప్రాజెక్టు 6,000 కోట్లతో వస్తుంది. అర్థమైందా? అలాగే మీరు ఏది నెగ్లెక్ట్ చేశారనుకోకుండా వైజాగ్ టు చెన్నై కారిడార్ వస్తుంది. వైజాగ్లోనే భోగాపురం ఉంది, అక్కడ గ్రీన్ ఫీల్డ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. అది కాకుండా వాళ్ళ తాలూకు ప్రణాళికలో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. ఇది ధైర్యంగా చెప్పగలను నేను. రాబోతున్నాయి. నీకేం కావాలయ్యా? నీకు ఎందుకు ప్రశ్న వేస్తా నువ్వు? ఇంకా మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవుడు, ఆ దేవుడు పంపించిన స్క్రిప్ట్ ఆయన చదువుతాడు, ఆయన చదివిన స్క్రిప్ట్ మీరు చదువుతారు అనుకుంటే నలుగురిలో పరచన అయిపోయారు. కేవలంగా ఏహభావంతో చూస్తున్నారు. బండి బొత్స సత్యనారాయణ లాంటి ఒక సీనియర్ ఎలా మాట్లాడతాడా? బొత్స సత్యనారాయణ సీఎం అని పిలువబడే బొత్స సత్యనారాయణ గారు ఎంత ఒక అమాయకంగా తిరిగి తక్కువతనంగా మాట్లాడతారు. ఏదో ఒకటి మాట్లాడాలి అని మాట్లాడినటువంటి వైనం అనుకోవచ్చా, లేకపోతే అసలు దీనికి ఏమన్నా అర్థం లేదమ్మా? లైవ్ వాళ్ళ ఇష్టం, ప్రభుత్వం వాళ్ళ దృష్టిలో ఉందమ్మా. ఇంకొకరి దృష్టిలో హోంమంత్రి ఉందమ్మా. జగన్మోహన్ రెడ్డి తాలూకు పరిపాలనలో 5 సంవత్సరాల్లో ఎవరి మీద కూడా ఒక నిఘా పెట్టి ఒక స్కామ్ని పట్టుకున్నామని మాట్లేదమ్మా. నిరాఘాటంగా సాగిపోయింది. ఇంకా పరిపాలనే మొదలవ్వలేదు. కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటి వాడు 50,000 కోట్ల స్కామ్ బయటపడింది ఇప్పుడు. అలాగే ఒక్కొక్కరు చేస్తున్న స్కామ్. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజా తాలూకు 3,000 కోట్ల స్కామ్ అక్కడ బయటపడింది. తిరుపతి మీరు నిర్ణయించుకున్న మీ క్రైస్తవుడు కరుణాకర్ రెడ్డి చైర్మన్, మీ క్రైస్తవుడు
వైవి సుబ్బారెడ్డి తాలూకు చైర్మన్, ఈయన చైర్మన్, ఆయన చైర్మన్ బోర్డుకి. అంటే ఏదో పెద్ద పొజిషన్ అది. అంటే వైసీపీ పార్టీ తరఫున ఏదో ఆ పోస్టు. దేవాలయాన్ని చైర్మన్ కరుణాకర్ రెడ్డి క్రైస్తవుడు. నీ సిగ్గు లజ్జ లేదు? హిందువుగా దాన్ని సహించగలవా? లైవ్ నీకెందుకయ్యా? రేపు పొద్దున్న తిరుపతిలో జరిగినటువంటి పూజలు, పునస్కారాలు, భక్తులు, ఆ భక్తికి సంబంధించిన విషయాలన్నీ కూడా లైవ్ పెట్టమని మేమే జర్నలిస్టులు కోరుతాం. ఎందుకంటే ఆ రోజుల్లో తిరుపతిలో ఏం జరిగినప్పుడు కూడా ఇంట్లో భక్తి వాళ్ళు లైవ్ పెట్టేవారు వచ్చేది. అది కావాలి. మహిళలకు ఏది కావాలో అది కోరుకుంటే తప్పులేదు. వాళ్ళు కొట్టుకోవడం నీకెందుకు? పెద్దిరెడ్డి ఇంకెవరిని కొట్టారా? ఇంకెవరో పెద్దిరెడ్డి కొట్టారా? నీకెందుకయ్యా? రోజా ఏం చేస్తే నీకెందుకు? రోజా ఎవరేం చేస్తే నీకెందుకు? నీ వయసుకి నీ మాటలకి ఏమైనా సంబంధం ఉందా అని బొత్సాన్ని అందరూ హెచ్చరిస్తున్నారు. మనం కూడా ఒకసారి ప్రశ్నిస్తున్నాం. కాదు, ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారో తెలుసుకోండి, పశ్చాత్తాపడండి. మీ తాలూకు మీ స్థాయి రాజకీయ నాయకుడు నలుగురిలో పలచన అయిపోతాడు ఇలాంటి మాటలు మాట్లాడితే. మౌనంగా ఉంటేనే మీకు గౌరవం దక్కుతుందని హెచ్చరిస్తున్నారు. అసలు మార్పును ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ ఆ పార్టీ నుంచి? అంటే ఇప్పటికీ మనం చూస్తే కొంతమంది నాయకులు, ఇప్పుడు బొత్స గారు అనుకోవచ్చు, అంతకుముందు కొడాలని, మాట తీరులో ఇంకా ఎటువంటి మార్పు అయితే కనపడట్లేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా రానున్న రోజుల్లో? అది యథారాగా తదాప్రదమ్మ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి నాకు అంటే కళంకం తెచ్చే పనులు ఏవి చేయొద్దు. మనం ఎందుకు ఓడిపోయో మనలో మనం రివ్యూ చేసుకుందాము. ఒకవేళ ప్రజలకి మనం కనెక్ట్ కానందువల్లనే ఓడిపోతే ప్రజల్ని మనం బాహాటంగా క్షమాపణ అడుగుదాము. మనం ప్రతిపక్షం, పాలకవర్గం జనాలకి మంచి చేసే పని ఏ పని అయినప్పుడు కూడా మనం సహకరిద్దాము. ఈ ధోరణిలో మాటలు కావాలి. అంతేగాని ఎప్పుడూ ఒకటే పాట. అందరూ అంతే. అక్కడ అనిల్ కుమార్ యాదవ్, రోజా, కొడాలి నాని మార్పు వస్తుందని ఎక్స్పెక్ట్. ఎందుకంటే వాళ్ళ వేళ్లతో వాళ్ళే కళ్ళు పొడుచుకున్నారండి. ఒక్కరైనా నీతిగా మాట్లాడుతున్నారా? ఇప్పుడు వచ్చేస్తున్నారు కదా. ఇప్పుడు టీడీపీలో కొందరు వస్తున్నారు, మన జనసేన పార్టీలో కొందరు వస్తున్నారు.